ప్రభా, నీ జీవజలం ఇచ్చి మమ్మల్ని తృప్తిపరుస్తున్నావు ప్రభా. దాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీ వాక్యాన్ని దయచేయమని ప్రభా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మేము స్తుతిస్తూ మహింపరుస్తూ మీరే మా మధ్యలో ఉన్నందుకు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. నాయన యేసు ప్రభా, మా స్తుతుల మీద మీరు ఆసీనులు అవ్వాలని ఇష్టపడతా ఉన్నారు. అటువంటి వాక్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రభా, నిష్ప్రయోజనమైన దాసుడిని నన్ను నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసు ప్రభా, కనికరించమని ప్రభా, కృప చూపించమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు ప్రభు పుణ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి స్తుతించక ముందు చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక అందరికీ తెలిసిన భాగము. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. నా విషయంలో ఈ ఉదయకాల సమయంలో దేవుడి చిత్తం ఏంటంటే ప్రతి విషయమునందు. కాబట్టి అనేక విషయాలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. అనేక అప్ అండ్ డౌన్స్, అనేక విజయాలు, అపజయాలు, దుఃఖము, కన్నీరు, సంతోషము. కాబట్టి వీటన్నిటిని బట్టి కూడా పౌలు కోరుకుంటుంది ఆఖరిగా దశలోనికల్లో యొక్క సంఘంతో. కాబట్టి మీ విషయంలో దేవుడి చిత్తం ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించండి. కాబట్టి ఉదయకాల సమయంలో మన విషయంలో కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడికి మనం కూడా కృతజ్ఞతలు చెల్లించాలని. కాబట్టి ఆయన ప్రేమను గురించి మనం చూస్తూ ఉన్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయం నుండి ఆయన ప్రేమ అపోస్తలుడైన పౌలు రోమిలికి రాస్తూ చెప్తా ఉన్నాడు. 5వ అధ్యాయంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో మన యొక్క స్థితిని, ఆయన యొక్క ప్రేమను పదే పదే ఆ యొక్క వచనాల్లో తరచు ఆయన చెప్తా ఉన్నాడు. మనం బలహీనమైనప్పుడు, మనము శత్రువులైనప్పుడు, మనం పాపంలో ఉన్నప్పుడు, కాబట్టి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాడు పౌలు గారు. అటువంటి వారి పట్ల దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. కాబట్టి నిజంగా వెల్లడిపరచడమే కాదు, ఆయన నా కొరకు చనిపోతూ వచ్చాడు. ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన చనిపోతూ వచ్చాడు. కాబట్టి ఇటువంటి పాపి కొరకు చనిపోవటం అంటే ఒక కత్తి తీసి మెడ నరికేస్తేనో, లేకపోతే ఒక గుద్దుతో చంపేయటమో మోషే వలె కాదు, కానీ సిలువులో చనిపోతూ వచ్చాడు. ఘోరమైనటువంటి ఆ యొక్క శిక్ష, ఆ యొక్క అవమానాలు, ఆ యొక్క నిందలు, దోషణలు, హేళన, కాబట్టి ఇవన్నీ కూడా భరిస్తూ వచ్చాడు. కాబట్టి ఎటువంటి ప్రేమను నువ్వు నేను పొందుకున్న ఈ ఉదయకాల సమయంలో. కాబట్టి ఆ ప్రేమనంతా కూడా ఒకసారి తరించుకోండి, జ్ఞాపకం తెచ్చుకోమని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే మనం ఈ సమరయ స్త్రీని గురించి చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ స్త్రీతో దేవుడు ఎంతసేపు, బహుశా ఒక స్త్రీతో ఎంతసేపు మాట్లాడటం బైబిల్లో ఇదేనేమో. కాబట్టి ఇంతగా వ్యక్తిగతంగా తనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి తన్ని ఏదో విధంగా ఆ యొక్క జీవజలము కావాలి అని అడిగేటటువంటి వాంఛని దేవుడు తన హృదయంలో పుట్టిస్తూ వచ్చాడు. కాబట్టి అది ఎలా ఉంటుందంటే మనందరికీ PP1 లేకపోతే LKGలో ఆ యొక్క స్టూడెంట్ని పంపించడానికి
ఆ తల్లిదండ్రులు పడే తిప్పలు కానీ, లేకపోతే ఆ వెళ్ళినటువంటి విద్యార్థికి ఆ యొక్క స్కూల్లో ఆ ఏబిసిడీలు నేర్పించడానికి ఆ టీచర్ పడేటువంటి తిప్పలు ఎలా ఉంటుందంటే అది వర్ణాతీతం. అది వర్ణాతీతం. మీరందరూ టీచర్స్ అయితే బాగా అనుభవమే. కాబట్టి ఒక స్టూడెంట్ని మొండోడిని మరి ముఖ్యంగా మొండోడిని జాయ్ ఇక్కడ లేడు కాబట్టి జాయ్తో ఎన్ని తిప్పలు పడ్డామంటే మేము ఒక్కటే అనేవాడు ప్రతిరోజు, రేపు నవ్వుతా వెళ్తాను, మమ్మీ డాడీ ఈ ఒక్కరోజు నన్ను వదిలేసేయండి, రేపు పొద్దున్నే నవ్వుతా వెళ్తాను. మళ్ళీ కాదు, మళ్ళీ ఏదో విధంగా అక్కడికి తీసుకెళ్ళి, అప్పుడు శాలరీ కూడా నాకు చాలా తక్కువ, కచ్చా మ్యాంగోస్ అని ఉండేది, ₹10 చాక్లెట్లు, ఒక 10 రూపాయలు కొని జేబు నిండా పోసి స్కూల్ గేటు వరకు ఆయా దగ్గర వరకు బాగానే వెళ్ళేవాడు. ఆయాన్ని చూసి మళ్ళీ మొదలుపెట్టేవాడు. ఫుల్ ఏడుపు అనమాట. డాడీ రేపు నవ్వుతా వెళ్తా, ఇదే డైలాగ్, ఇక ప్రతిరోజు ఇదే డైలాగ్. కాబట్టి ఎంత తిప్పలంటే మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత దండాలు పెట్టడం, కాబట్టి వాళ్ళమ్మ పక్క నుండి ఆ వాయిస్ని, కాబట్టి ఎంత చాలా చాలా బాధ. తర్వాత వెళ్ళిన తర్వాత ఆ స్టూడెంట్కి ఆ టీచరు తన కోసం డ్యాన్స్ చేయటం, ఒకళ్ళు యాక్షన్ చేయటాలు ఒకళ్ళు, కాబట్టి ఆ సలివిళ్ళు లాంటి చీవుళ్ళు, అబ్బాయి అవన్నీ కూడా మనము వర్ణీతత్వం. కాబట్టి ఆ వ్యక్తిని ఆ యొక్క క్లాసులో కూర్చోబెట్టడానికి ఎంతో ప్రయాసపడతాం. నన్ను కూడా దేవుడి సన్నిధిలో కూర్చోబెట్టడానికి దేవుడు ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా? మనం కూడా. కాబట్టి ఎన్ని బాల్య చేష్టలు, ఎన్ని బాల్య నడతలు, పెద్దవారు అయినప్పటికీ మెచ్యూరిటీ లేక, జ్ఞానం లేక యేసు ప్రభుని ఎన్ని తిప్పలు పెట్టాం మనం. ఈ ఉదయకాల సమయంలో ఈ సమరీ స్త్రీ కోసం ఆయన ఎంతగా ప్రయాసపడ్డాడు కదా, ఎంత దూరం నడిచెళ్తూ వచ్చాడు. సింహాసనాసీనుడు ఆ నేల మీద కూర్చున్నాడు, బావి దగ్గర కూర్చున్నాడు, ఆయన వెయిట్ చేశాడు తన కోసం. అంటే ఎంత ప్రయాసపడ్డాడు ఆ స్త్రీ కొరకు, నీ కొరకు, నా కొరకు. నిజంగా బాలుడిగా మనం ఎదిగి కూడా బాల్య చేష్టలు, మెచ్యూరిటీ లేక, అజ్ఞానంతో, చీకటితో ఎన్నో క్రియలు చేసాం కదా మనం. దేవుడు ఎంత సహించాడు మనల్ని. ఆ వ్యక్తిని ఎట్లయినా ఆ యొక్క జీవంలోనికి తీసుకురావడానికి ప్రభు ఎంతగా ప్రయాసపడ్డాడు. ఆ పిల్లోడిని PP1లో లేకపోతే ఆ స్కూల్లో చేర్పించడానికి ఒక తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడతారో అంతకంటే మించినటువంటి ప్రయాస దేవుడు నీ కొరకు, నా కొరకు పడలేదా? ఈ ఉదయకాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎన్నిసార్లు మొండికి తిరిగాం మనం. హోషియాలో ఉంటుంది, ఎఫ్రాయిము మొండికి తిరిగాడు. యెషూరును ఆ ద్వితీయోపదేశకాండంలో చూస్తాము. యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను. యెషూరును ఎటువంటి అంట? క్రొవ్వినవాడే కాలు జాడించెను. ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాము. కాబట్టి ఎన్నిసార్లు మనం ఎదురు తిరిగాం, లోబడనల్లని ప్రజలుగా ఉన్నాం, హృదయ కాఠిన్యం చొప్పున నడిచిన ప్రజలుగా ఉన్నాం. ఇటువంటి ప్రజల్ని నిజంగా దేవుడు మనల్ని ప్రేమించలేదా? దేవుడు మన ఎడల దీర్ఘశాంతవంతుడిగా లేడా? నిజంగా ఆయన శిక్షకు మనం గురి కావాల్సి ఉంటే, ఆయన ఉగ్రత మన మీదకి రావాల్సి ఉంటే మనం ఈరోజు నిలిచిండేవారమా? ఎంత దీర్ఘశాంతుడిగా ఉన్నాడు, ఎంత కరుణా వాత్సల్యత గల దేవుడిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నిజంగా ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఆ వ్యక్తిని, నిజంగా సమరీ స్త్రీని ఎంతగా ఆయన కాన్వర్జేషన్ చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తితో అని. ఎప్పుడైతే తను జీవజలం కావాలందో, ఎప్పుడైతే యథార్థంగా నాకు పెనిమిట్లేడని చెప్పిందో, యేసుప్రభు అంటా ఉన్నాడు ఆ స్త్రీని. ఏమంటా ఉన్నాడు? అప్పుడు వరకు ఏం అనలేదండి, ఆమెతో కాన్వర్జేషన్ చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే నాకు పెనిమిట్లేదని యథార్థంగా చెప్పిందో, ఆ కింద వచ్చిన వాళ్ళు ఆమెతో అంటా ఉన్నాడు, అమ్మా. ఏమంటా ఉన్నాడు? అమ్మా. ఎవరు అతిక్రమాలని ఒప్పుకుంటారో, ఎవరైతే తమ పాపాల విషయమే స్పృహ కలుగుతారో, ఎవరైతే ఆ జీవజలం కావాలని కోరుకుంటారో, ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో, వారందరినీ కూడా దేవుడు అంటా ఉన్నాడు, అమ్మా. యేసు ప్రభుని ఒకసారి వెతకటానికి వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వచ్చినప్పుడు, కాబట్టి బాబు వెతుకుతున్నవారు నీ కోసం అంటే ప్రభు అంటాడు, ఎవరయ్యా? నా తల్లి, నా సహోదరుడు, నా చిత్తము చేయవాడే నా సహోదరుడు, నా తల్లి అంది. కాబట్టి సమరీ స్త్రీ ఒకప్పుడు సాతాను హస్తాల కింద ఉంది,
కాబట్టి వ్యభిచారం అనేటువంటి ఆ కోపంలో ఉంది, కాబట్టి బలమైనటువంటి చీకట్లో ఉంది. ఎప్పుడైతే ఆ వెలుగులోనికి వచ్చిందో, ఎప్పుడైతే ఆ జీవజలాన్ని కోరుకుందో, ఆ స్త్రీతో అంటా ఉన్నాడు ఆయన్ని, అమ్మా అమ్మా అమ్మా. ఎటువంటి ప్రేమతో తన్ని స్వీకరిస్తూ ఉన్నాడు చూడండి. అమ్మ అనేటువంటి మాట చాలా పవిత్రమైనది, చాలా చాలా ప్రేమతో కూడినటువంటిది, అది ఎక్కడ దొరకనటువంటి మాధుర్యమైన మాట అమ్మ ప్రేమ కానీ, అమ్మ అనే మాట కానీ. నిజంగా ఒక పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీని దేవుడు నిజంగా తన అతిక్రమాలు ఒప్పుకున్నప్పుడు ఏమంటా ఉన్నాడంటే, అమ్మా అమ్మా అమ్మా. నిన్ను అటువంటి ప్రేమతో పిలవలేదా? అటువంటి ప్రేమ నువ్వు పొందుకోలేదా నీ జీవితంలో? అమ్మ అనేటువంటి ప్రేమను ఆ ప్రభువారు ఆ విధంగా నిన్ను ఆదరించలేదా? ఎన్నోసార్లు, ఎన్నో తుఫానుల్లో, ఎన్నో కష్టాల్లో, ఎన్నో వ్యాధి బాధల్లో, ఎన్నో ఓటమిల్లో, ఎన్నో అవిధేయతలతో ఆ పేతురు దగ్గరికి ఓడిపోయి సముద్రం మీద ఉన్నటువంటి పేతురు దగ్గరికి వెతుక్కుంటూ ప్రభువారు తెల్లారుజామున ఏ విధంగా వెళ్ళాడో, పేతురుని ఏ విధంగా దర్శించాడో, పేతురు ఎంతో ఆకలితో, శిష్యులు ఎంతో ఆకలితో ఉన్నప్పుడు కాల్చిన అప్పము, ఆ యొక్క చేపలు ఏ విధంగా కాల్చి పెట్టాడో ఆ విధంగా నీకు జీవహారాన్ని భుజింప చేయలేదా? నీ అనుభవం ఏంటి ఉదయకాల సమయంలో, నీ ఉదయకాలం? కాబట్టి అటువంటి ప్రేమను నేను పొందుకోలేదా? ఎన్నోసార్లు పొందుకున్నాం మనం. ప్రభువా నీకు కృతజ్ఞతలు, ప్రభువా కృతజ్ఞతలు నాయన, కృతజ్ఞతలు. కాబట్టి ఆ స్త్రీని నిజంగా అటువంటి ప్రేమతో నన్ను కూడా పిలిచిన దేవుడిగా ఉన్నాడు గత కాలంలో, గత దినాల్లో. కాబట్టి రెండోదిగా మనం చూస్తే ఆ స్త్రీ అంటా ఉంది ఆయన్ని, మొట్టమొదటిగా ఆయన ఏమంటా ఉంది? నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా అంది. రెండోది ఏమంటా ఉంది? ఈ వచనాలన్నీ కూడా చదివితే మనకు అర్థమవుద్ది. నువ్వు ప్రవక్తగా అంటా ఉంది. ఏమంటా ఉంది? రెండోదిగా ప్రవక్త అంటా ఉంది. ప్రవక్త అంటే ఎవరు? ప్రవచించేవాడు. ప్రవక్త అంటే ఒక పాపాన్ని బట్టబయలు చేసేవాడు. ప్రవక్త అంటే కాబట్టి జరగబోయేది చెప్పేవాడు ప్రవక్త. ప్రభు ప్రవక్తగా ఎరుగుతూ వచ్చింది ఆయన్ని. కాబట్టి మన సంఘాల్లో కూడా ప్రవక్తలు లేవాలి. కాబట్టి ప్రభువుని ప్రవక్తని ఆయన సంబోధిస్తూ ఉంది. కానీ ఏమాత్రం కూడా ఆ స్త్రీని వదిలిపెట్టలేదండి. ఎప్పటి వరకు వదిలిపెట్టలేదంటే మెస్సయ్య అనే వరకు యేసు ప్రభు ఆమెను వదిలిపెట్టలేదు. రక్షకుడని తెలుసుకునే అంతవరకు తనతో మాట్లాడుతూనే వచ్చింది. చూడండి ఆ మాటను చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. కాబట్టి ఈనాడు కూడా అనేక మంది ఆయన కూడా దేవుళ్ళో ఒక దేవుడు అంటా ఉన్నారు, లేకపోతే ప్రవక్తల్లో ఒక ప్రవక్త అంటా ఉన్నారు, లేకపోతే రకరకాలుగా ఆయన వర్ణిస్తూ ఉన్నారు. కానీ ఆయన ఏంటంటే ఆయనే దేవుడు. ఇదే అధ్యాయంలో ఉంటుంది. ఆయన నిజంగా లోకరక్షకుడు. 42వ వచనం ఆఖరి భాగంలో ఉంటుంది. లోకరక్షకుడు, మెస్సయ్య, రక్షించేవాడు ఆయన. కాబట్టి నువ్వు నేను ఏ విధంగా ఎరుగుతూ ఉన్నాము? లోకంలో అనేక మంది అంటూ ఉన్నారు ఆయన కూడా ఒక దేవుళ్ళో దేవుడు, లేకపోతే ఒక దేవతల్లో దేవత. కాబట్టి ఆయన కూడా రకరకాలుగా వర్ణిస్తూ ఉన్నారు ఆయన్ని, ఒక మనుష్యుడని, ప్రవక్త అని. కానీ ఆయన అంతిమ లక్ష్యం ఏంటంటే ఒక వ్యక్తిలో క్రీస్తుగా, రక్షకుడిగా, యేసుగా రక్షించడానికి దేవుడే మానవుడిగా రక్షించిన ఒక తత్వంలో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అని తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ స్త్రీతో అది తెలుసుకునే అంతవరకు కూడా తనతో మాట్లాడుతూనే ఉన్నాడండి. మనం కూడా తెలుసుకున్నాం కదా, మనం కూడా అనేక వాటిని సేవించాము, అనేక వాటిని ఆరాధించాము, అనేక వాటిని మొక్కాము. వాటిలో జీవం లేదని, అవి రెస్పాండ్ కాదని, కాబట్టి రకరకాల శరీరాశల్లో వెళ్ళిపోతూ వచ్చాము. అదే దేవుడిగా కాబట్టి డబ్బు ఉంటే చాలు, ధనం ఉంటే చాలు, బలం ఉంటే చాలు, బంధువులు ఉంటే చాలు, ఇవన్నీ అనుకున్నాం మనం కూడా ఒకప్పుడు. నాకు పలానా దేవుడు ఉంటే చాలు, లేకపోతే పలానా దేవత ఉంటే చాలు, పలానా తల్లి ఉంటే చాలు, ఈ విధంగా అనుకున్నాము. కానీ మన జీవితాల్లో ఓ దినాన ఆయన యేసుగా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆ వేకువ చుక్క నీ హృదయంలో, నా హృదయంలో యేసుగా ఉదయించింది. మన మనోనేత్రాలకు ఆ యొక్క గుడ్డితనాన్ని తొలగిస్తూ వచ్చింది. కాబట్టి యేసు అని తను ఎప్పుడైతే
ప్రత్యక్షపరుచుకున్నాడో, ఆమె గ్రహిస్తూ వచ్చిందో, ఆమె చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తన కొండను విడిచిపెట్టి 28వ వచనం, ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఏంటి ఆ కొండ అంటే ప్రాచీన జీవితానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఒకప్పుడు మనం కూడా అనేక కొండలతో మన హృదయాలు నిండిపోతూ వచ్చినాయి. కాబట్టి అనేక పాపాలు మన హృదయాల్లో నిండిపోతూ వచ్చినాయి. అవునా ఏంటి ఆ కొండలంటే, ఈ యొక్క స్త్రీ కొండ ఏంటంటే వ్యభిచారం అనే కొండ, పురుషులు అనేటువంటి కొండ. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో అనేక కొండలు మన హృదయాల్లో ఉంటూ వచ్చినవి. ధనం అనే కొండ, కాబట్టి వ్యభిచారం అనే కొండ, లేకపోతే నేను అనే కొండ, అహం అనే కొండ, గర్వం అనే కొండ, అసూయ అనే కొండ, లంచగొండితనం అనే కొండ. కాబట్టి అనేక కొండలు మన జీవితాల్లో ఉంటూ వచ్చినాయి. ఎప్పుడైతే ఆ జీవాన్ని తన జీవితంలోకి ఆస్వాదిస్తూ వచ్చిందో ఆ స్త్రీ, వెంటనే తన కొండను విడిచిపెట్టి కాబట్టి తనకు వద్దనుకుంది. కాబట్టి దాని మీద అసహ్యం కలుగుతూ వచ్చింది. కాబట్టి కొండను విడిచిపెట్టి మనం ఏం చేస్తామంటే కొన్ని పెట్టుకుంటాం, అట్లా మన హృదయంలో పెట్టుకుంటాం, కొన్ని విడిచిపెడతాము, కొన్ని పెట్టుకుంటాము. ఈ స్త్రీ ఏం చేస్తూ వచ్చిందంటే విడిచిపెట్టి. కాబట్టి అవసరమైనప్పుడు ఆ డాలు తీస్తాము, ఆ మాటలు తీస్తాము. కాబట్టి వాళ్ళు పలికినటువంటి అన్నీ కూడా రివీల్ చేస్తాం. మనం కొన్ని దాచుకుంటాము. ఆ యొక్క దావీదు దాచుకున్నాడు కదా ఆ యొక్క గొలియాతు యొక్క ఖడ్గాన్ని. కాబట్టి గొలియాతుని జయించాడు కానీ దావీదు ఆ ఖడ్గాన్ని ఏంటంట డేరాలో దాచుకున్నాడంట చుట్టుకుని. దీన్ని మించిన ఖడ్గం లేదంటాడు ఒక దగ్గర. కాబట్టి అంటే సైన్యాధిపతిని తను నామాన్ని బట్టి జయిస్తూ వచ్చాడు గొలియాతుని, కానీ ఆ ఖడ్గాన్ని తాను విగ్రహంగా పెట్టుకున్నాడు ఓ సందర్భంలో. కాబట్టి మన జీవితాల్లో కూడా కాబట్టి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నేను నీకు జీవజలాన్ని సమృద్ధిగా నీకు నింపాలని కోరుకుంటా ఉన్నాను, నా స్వభావాన్ని నీకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. కాబట్టి నీ ప్రాచీన స్వభావం అంతా కూడా కొలసీలు, ఎఫెసీ పత్రికలు చూస్తే చంపివేయండి. ఈ స్త్రీ ఏం చేస్తూ వచ్చిందంటే విడిచిపెట్టింది. మనం కూడా విడిచిపెట్టాం కదా. దేవా ఎంత కృపనైనా, అనేకమైన వాటితో పట్టి పీడిస్తున్న నన్ను ప్రభా, అనేకమైనటువంటి విగ్రహాలతో, అనేకమైనటువంటి భూ సంబంధమైన పరిస్థితులతో, లేకపోతే శరీర ఆశలతో అనేకమైనటువంటి కొండలు నా జీవితాల్లో ఉన్నాయి ప్రభువా. నాయన కొండలు ఉన్నాయి. ఎంతో నాయన ఓడిపోయిన జీవితాన్ని, మరణకరమైన పాపాల్ని, నన్ను చంపేసే పాపాల్ని, నాకు అసమాధానం కలిగజేసేటువంటి అనేక పరిస్థితులతో నేను ఓడిపోయి అటువంటి కొండలతో, భారాలతో, చింతలతో నేను ఉన్నాను ప్రభువా. అటువంటి నన్ను కూడా నువ్వు దర్శించావు నాయన. నువ్వు దర్శించి నీ ప్రేమను నా పట్ల చూపించావు నాయన. ప్రభా, ఈ దినాన ఆ కొండలన్నింటినీ విడిచిపెట్టే గొప్ప ప్రివిలేజ్ నాకు ఇచ్చావు ప్రభా, గొప్ప ప్రివిలేజ్. కాబట్టి విడిచిపెట్టకపోతే దేవుడు కోరుకుంటా ఉన్నాడు, విడిచిపెట్టండి. నిజంగా విడిచిపెట్టామా మనం మన హృదయాల్లో? ఇంకా కొండలు ఉన్నాయా నీ జీవితంలో? ఇంకా ధనాశ ఉందా? లంచగొండుతనం ఉందా? లేకపోతే అనేక విషయాలతో రాజీ పడిపోతూ ఉన్నామా? కాబట్టి స్నేహితుల మధ్య రాజీ పడిపోతూ ఉన్నామా? మాటలతో రాజీ పడిపోతూ ఉన్నామా? దాచిపెడుతున్నావు ప్రియమైన సహోదరుడా, సహోదరి. ఈ స్త్రీ ఏం చేస్తూ వచ్చిందంటే ఒప్పుకుంది, అతిక్రమాల్ని ఒప్పుకుంది, విడిచిపెట్టింది. అతిక్రమాల్ని ఒప్పుకుంది, విడిచిపెట్టింది. అందుకే దేవుని అపారమైన కనికరం ఈ బిడ్డ మీదకి వచ్చింది, ఈ వ్యక్తి జీవితంలోకి వచ్చింది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఒప్పుకుంటాం కాదు, విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటా. అనేక మంది జీవితాల్లో నేను ఇశ్రాయేల్ చూడండి, కీర్తనల గ్రంథము, వీళ్ళు అనేక అద్భుతాలు చూసిన ప్రజలు. వీళ్ళు 78వ కీర్తన, అనేక ఆశ్చర్యకార్యాలు చూసిన దేవుడు. కాబట్టి ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తూ వచ్చాడు దేవుడు వీరి కొరకు. కాబట్టి అనేకమైనటువంటి ఆ మేలులు పొందుకున్నటువంటి ప్రజలు చూడండి, కీర్తనలు 78వ అధ్యాయము 58వ వచనం. కీర్తనలు 78వ అధ్యాయము 58వ వచనం. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి, విగ్రహములు పెట్టుకుని ఆయనకు రోషము కలుగు చేసిరి. ఎవరండి వీళ్ళు? అన్ని జనులు కాదు. ఎవరు వీళ్ళంటే అనేక ఆశ్చర్యకార్యాలు చూసిన వారు, అనేక మేళ్ళు పొందుకున్నవారు. వీళ్ళు అనేకమైనటువంటి మేళ్ళు
పొందుకున్నవారు. వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంట, ఉన్నత స్థలాల్ని కట్టారు. అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది నీ జీవితంలో ఏది ఉండకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మళ్ళీ వీళ్ళు జీవాధిపతిని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆయన కూడా ఒక విగ్రహంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి వేరే విగ్రహాలు ఏం చేస్తూ ఉన్నారంటే పెట్టుకుని ఆయనకు రోషం కలుగు చేశారు. నువ్వు ఆనందాన్ని కలుగు చేస్తూ ఉన్నావా? దేవుణ్ణి రోషం కలుగు చేస్తూ ఉన్నావా? నీ హృదయంలో ఏదైనా విగ్రహం ఉంటే ఈ ఉదయకాల సమయంలో రోషాన్ని కలుగు చేస్తూ ఉన్నావు. అసూయని కానీ, క్షమించలేకపోవటం కానీ. కాబట్టి నువ్వు ఏదైనా కావచ్చు, అది ధనాశ కావచ్చు, అహం కావచ్చు, నేనే అనేది కావచ్చు. కాబట్టి అది చాలా బలంగా ఉంటుంది. నేనెంత తెలివైన వాడిని, కాబట్టి నేనెంత బాగా పాడగలను, నేనెంత చెప్పగలను, నేను ఏదైనా చేయగలను అనేటువంటిది చాలా ఒక మానవ శరీరంలో ఎంతో ఉంటుంది అది. కాబట్టి నా నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి. ఇవన్నీ కూడా విగ్రహాలు. కాబట్టి అటువంటి పరిస్థితి ఉంటే దేవుడు వాళ్ళని చూసి ఆనందించడు. ఏం చేస్తాడు? రోషం పుట్టిందంట ఆయనకి ఆగ్రహం వచ్చిందంట. దేవుడు దీన్ని చూచి, దేవుడు మనందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ హృదయంలో ఏముందో, ఏ విగ్రహం ఉందో, ఏ ఉన్నత స్థలం ఉందో, కాబట్టి ఎటువంటి హృదయంతో నువ్వు ఉన్నావో, ఎటువంటి హృదయంతో నువ్వు నేను కూర్చున్నామో దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు దీన్ని చూచి సమరయ స్త్రీని చూశాడండి. దేవుడు కొండను విడిచిపెట్టింది. నన్ను చూస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఎన్నో మేళ్ళు చేశాను కదా నీ ఉద్యోగ విషయంలో, నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల విషయంలో. కాబట్టి ఎన్నో మేళ్ళు చేశాను కదా నేను. ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో, ఎన్నో విషయాల్లో ఓడిపోయినప్పుడు నేను లేవనెత్తాను కదా. కాబట్టి ఇప్పుడు నీ హృదయం ఎలా ఉంది? ఏ విగ్రహం ఉంది నీలో? ఏ ఉన్నత స్థలం మీద నువ్వు కూర్చున్నావు? దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, ఇది నేను ఇచ్చిన కృప కాదా? ఇది నా యొక్క ఉచితమైన అపారమైన కృప కదా? ఇది నేను నీకు ఇచ్చినటువంటి జీవజలం ద్వారా నువ్వు పొందుతున్న సంతోషం కాదా? ఒకవేళ రాత్రి ఆ యొక్క దుఃఖం వచ్చిన ఉదయం సంతోషం నేను కలుగు చేయట్లేదు నా మాటల ద్వారా, నా జీవం ద్వారా. కాబట్టి ప్రియమైన సహోదరుడా, దేవుడు దీన్ని చూచి ఉదయకాల సమయంలో మనందరి హృదయాలను దేవుడు చూస్తూ ఉన్నాడు. నిజంగా ఆనందిస్తూ ఉన్నామా దేవుడి కార్యాలను బట్టి? ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు విగ్రహాలు పెట్టుకుంటా ఉన్నామా? ఉన్నత స్థలాల్ని కడతా ఉన్నామా? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ అయితే కొండను విడిచిపెట్టి ప్రభా నాయన, ఒకప్పుడు అనేక కొండలు నా జీవితంలో ఉన్నాయి, అనేక కొండల అపేక్షలు నాలో ప్రభా నేను అంటిపెట్టుకుని ఉన్నాను ప్రభా, బాండ్ అయి ఉన్నాను ప్రభా. కానీ నీ కృపదారు నన్ను విడిపించావు నాయన, కృప కిందకి తీసుకొచ్చావు ప్రభా. ఏ పాపం ప్రభుత్వం చేయని విధంగా నన్ను నడిపిస్తున్నావు ప్రభా. దేవా, ఆ కొండని నేను తృణమాత్రంగా విడిచిపెట్టే జక్కయ్య చూడండి, తృణమాత్రంగా విడిచిపెట్టాడు. నా కొండని తృణమాత్రంగా విడిచిపెట్టాడు జక్కయ్య. సమరయ స్త్రీ తృణమాత్రంగా విడిచిపెట్టింది ఆ యొక్క మనుషుల్ని. కాబట్టి అనేక మంది తృణమాత్రంగా విడిచిపెట్టారు. కానీ కొంతమంది విడిచిపెట్టలేదండి. కొంతమంది గెహజీ విడిచిపెట్టలేదు. ఎలీషా అంటా ఉన్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు గెహజీ అంటే, ఎక్కడికి వెళ్ళలేదు, నీ దాసుని ఇక్కడే ఉండగా. గెహజీ, నువ్వు వెళ్తున్నప్పుడు నీ ఆత్మ నాతో కూడా, నీతో పాటు నా ఆత్మ రాలేదా గెహజీ? కాబట్టి ఎందుకు ఆ వెండి వస్త్రాలు బహుమానాన్ని దాచుకున్నావు గెహజీ? లేదని బొకాయిస్తూ ఉన్నాడు గెహజీ. లేదని ఏమంటా ఉన్నాడు గెహజీ? బొకాయిస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో సపోర్ట్ చేసుకుంటా ఉన్నావా? ఏదైనా పాపం విషయమే ఓడిపోయి, దీనివల్ల నేను ఇలా చేశాను, దీనివల్ల ఇలా చేశానని ఎలీషా దైవజనుడు అంటా ఉన్నాడండి గెహజీతో. గెహజీ, నువ్వు వెళ్తున్నప్పుడు నీ ఆత్మ నీతో కూడా రాలేదా? దేవుడు ఆత్మ మనల్ని చూస్తూ ఉందండి. ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదండి గెహజీ, సపోర్ట్ చేసుకున్నాడు. దాని పర్యవసానం కుష్టివ్యాధితో తన కుటుంబం అంతా కూడా క్రష్ అవుతూ వచ్చింది, శాపగ్రస్తం అవుతూ వచ్చింది గెహజీ జీవితం. ప్రియమైనటువంటి సహోదరుడా, కయ్యోను దేవుడు దర్శించినప్పుడు ఎందుకు చిన్నబుచ్చుకున్నావంటే సరి చేసుకోవడానికి ఇష్టపడలేదండి. అసూయ అనే కొండను తన జీవితంలో పెట్టుకున్నాడు. అసూయ అనేటువంటి కొండను తన జీవితంలో పెట్టుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అటువంటి పరిస్థితిలో ఉండకూడదని కోరుకుంటా ఉన్నాడండి. యోధాన్ని ప్రేమించాడు, కానీ ఆ ధనం అనే కొండను తను మోస్తూనే విడిచిపెట్టలేని బలహీనుడిగా చివరికి తాను చనిపోయే విధంగా, సూసైడ్ చేసుకునే విధంగా తన జీవితాన్ని అపవాదికి అప్పగిస్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, కాబట్టి 2 ఆప్షన్స్ దేర్, 2 ఆప్షన్స్ మా దేవుడు మన మధ్య ఉంచుతున్నాడు, మరణ మార్గము, జీవ మార్గము. కాబట్టి
కాబట్టి ఏ ఒక్కరం కూడా బలహీనలు కాకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దావీదు కూడా కొండను పెట్టుకున్నాడని, గొలియాతుని జయించాడు, కానీ బెత్షెబ దగ్గర ఓడిపోయాడు. నాతాననే ప్రవక్తను పంపాడు. వెంటనే దేవా పశ్చాత్తాపడతాడు, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ కీర్తన మొదలు పెడతాడండి. నీ కృపను తీసుకొచ్చాడు దావీదు. కృపను కోరుకున్నాడు. కృపకు కర్త అయినటువంటి యేసును కోరుకున్నాడు దావీదు తన జీవితంలో. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు ప్రభువా, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దు ప్రభువా. ఎంతగా పశ్చాత్తాపడ్డాడు. యువతకాల సమయంలో ఏదైనా బలహీనత ఉంటే కాబట్టి గెహజీ లేక సపోర్ట్ చేసుకోవద్దు, కయ్యం లేక బొంకవద్దు, లేకపోతే ఇంకోటి చేయొద్దు, కానీ దావీదు ద్వారా పశ్చాత్తాపడదాం మనం. కాబట్టి తద్వారా నాలుగోది ఏం జరుగుతూ వచ్చిందంటే, ఎప్పుడైతే ఆ కొండను విడిచిపెట్టిందో కాబట్టి తన ప్రజల దగ్గరికి వెళుతూ వచ్చింది, సమరయల దగ్గరికి వెళుతూ వచ్చింది. సమరయల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుందంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన, నేను క్రీస్తుని కనుగొన్నానని అనేకుల్ని క్రీస్తు వద్దకు నడిపించిందండి. అనేకుల్ని క్రీస్తు వద్దకు నడిపించిందండి. అంతిమంగా దేవుడు కోరుకుంటుంది ఇదేనండి, నీ నుండి నా నుండి ఆత్మ ఫలాలు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడో చూడండి. ఒక్క అధ్యాయంలోనే తన జీవితం మారిపోయింది. కాబట్టి ఒక్క అధ్యాయంలోనే తన జీవితం మారిపోతూ వచ్చింది. ఒక పాపాత్మురాలుగా తన జీవితాన్ని యేసుతో ప్రారంభించింది. కాబట్టి ఎక్కడికి వచ్చిందంటే, సమరయీల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. జాగ్ గారు చెప్తారండి, మేము సిఎఫ్సి ఒక కొద్ది మందితో ప్రారంభించాము, కానీ ఇంతమంది ఈ యొక్క 400-1000 మంది అవటానికి కారణం ఏంటంటే, మా వాళ్ళందరూ కూడా మేము వీధి సువార్తలు చేయము, లేకపోతే సభలో పెట్టడం అలాంటివి కాదు, కానీ మా సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సాక్ష్యం చెప్తారు, సాక్ష్యము చెప్తారు. వాళ్ళు టెస్ట్ మనీ పంచుకుంటారు, వాళ్ళ జీవితాలను పంచుకుంటారు, లేకపోతే ఒక దైవజనుని పరిచయం చేస్తారు. ఎందుకు ఇంతగా ఎక్స్పాండ్ అయిందంటే ఈ పరిచర్య, ఎందుకు ఇంత 100 మందితో నింపబడుతూ వచ్చిందంటే సంఘము, ఎందుకంటే వ్యక్తిగత సాక్ష్యాలు వారు పంచుకుంటారు. మీరు పంచుకుంటా ఉన్నారా? పంచుకోలేకపోతే నీలో నాలో కొండ ఉందని అర్థం. కాబట్టి ఆయన శరీరం రక్తంలో మనం పాలు పొందుతున్నాం. ఎదుగుల సమయంలో ఆయన అంటా ఉన్నాడు, ఎవరైతే నా శరీరం తిని నా రక్తం త్రాగుతాడో నా మరణాన్ని ప్రచురపరుస్తారు. ఏంటా మరణం అంటే, ఆయన సిలువని ప్రచురపరుస్తారు, ఆయన జీవాన్ని ప్రచురపరుస్తారు, ఆయన ఇచ్చే సమాధానాన్ని ప్రచురపరుస్తారు. ఈ స్త్రీ ఉండలేకపోయిందండి. ఎప్పుడైతే యేసుని తన జీవితంలో జీవజలం తన జీవితంలో రావటం ప్రారంభించిందో, ఆ కొండను విడిచిపెట్టింది. యేసు యొక్క ఆత్మ ఏం చేస్తూ వచ్చిందంటే, ప్రకటించడం మొదలుపెట్టిందంట. అనేకులు విశ్వసించారంటండి, అనేకులు విశ్వసించారు. ఆని పూనెన్ గారు ఉన్నారు కదా, ఆమె టెస్ట్ మనీ చెప్పినప్పుడు నేను చిన్న మాట విన్నానండి. ఒక బ్యాంకు యొక్క ఫోన్ కాల్స్ వస్తాయి కదా, మీకు లోన్ కావాలా, అది కావాలని. కాబట్టి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళతో కూడా సువార్త చెప్పుద్దంట. అంటే అది మనం థింక్ చేస్తే ఆమెకు వచ్చినటువంటి ఆ చిన్న, వాళ్ళతో ఎవరైనా చెప్తారని చెప్పండి, వాళ్ళతో ఎవరైనా చెప్తారా? వాళ్ళు వింటారా? అసలు ఎలా కాన్వర్జేషన్ చేస్తుందో మరి వాళ్ళతో ఆ సిస్టర్. కాబట్టి అలాంటి ఫోన్ కాల్స్ కూడా ఆ వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా వాళ్ళకి సువార్త చెప్పి ఆ ఫోన్ కాల్ ముగిస్తుందంట. మనకి ఇటువంటి ఆశ ఉందండి? ఇటువంటి ఆశ ఉందా? ఎందుకంటే మన జీవితాల్లో కొండను విడిచిపెట్టలేదేమో బహుశా. కాబట్టి అటువంటి ఆశ లేదేమో, అటువంటి ఫలాలు లేని చెట్లుగా ఉన్నామేమో, కాబట్టి ఈ సమరయ స్త్రీ లాంటి ఆత్మ లేని విధానంలో మనం ఉన్నామేమో. ఈ ఉదయకాల సమయంలో పరీక్ష చేసుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆ స్త్రీ యొక్క సాక్ష్యాన్ని చూసి, ఆ స్త్రీ వాళ్ళని తీసుకొచ్చిన విధానం చూసి ఎంతగా ఆనందపడి ఉంటాడండి ప్రభువారు, ఎంతగా సంతోషించుంటాడండి. ఆయన కష్టానికి ఆ యొక్క ఫలం వచ్చినప్పుడు, ఏ విషయమై ఏ ప్రణాళికతో ఆ బిడ్డను రక్షించాడో అది నెరవేర్చినప్పుడు ఎంత సంతోషం కలిగి ఉంటుందండి తండ్రికి. నీ పట్ల నా పట్ల కూడా ఒక ఉద్దేశం ఉందండి. నిన్ను ఒక షోకేసులో ఒక వస్తువులేగా దేవుడు దానికోసం నిన్ను విమోచించలేదు. నన్ను ఒక స్త్రీయే అంతమందిని ప్రభావితం చేసినప్పుడు నేను ఎంతమందిని ప్రభావితం చేస్తూ ఉన్నావు? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి అనేక మంది జీవితాలు, పేతురు జీవితాన్ని చూడండి. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, నేను జడవను, నేను ఏం చేస్తా ఉన్నాను, నేను భయపడను. కాబట్టి ఆ నామానికి అవమానాన్ని పొందుటకు పాత్రులమని ఎంచబడినందున మనం ఎంచుతూ ఉన్నామండి. మనం సిగ్గుపడతా ఉన్నాము. మనము ఆ నామానికి పేతురు అంటా ఉన్నాడండి. ఆ యొక్క హేరోద్తో ఆ నామానికి అవమానం పొందడానికి పాత్రులమని ఎంచబడిన అదే పేతురు అంటాడండి.
కాబట్టి యేసుక్రీస్తుని అంగీకరించడమే కాదండి, ఆయన పక్షమున శ్రమ పడటం మనకు అనుగ్రహించబడెను. ఇట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. ప్రభువా, నాకు ఒక స్త్రీ ఆ విధంగా అంతమందిని ప్రభావితం చేసినప్పుడు మనం ఎంతమందిని ప్రభావితం చేస్తూ ఉన్నాం? ఎంతమందికి మనం వ్యక్తిగత మనలోనే లోపాలుంటే మనం ఏం చేస్తామండి? మనలోనే కొండలుంటే మనం ఏం చేస్తామండి? ఏం చేయలేం కదా. మిమ్మల్ని శిక్షా విధులకు తీసుకెళ్లాలని ఇష్టపడలేదు, కానీ ప్రేమతో నేను చెప్తా ఉన్నాను, భారంతో. మనకు ముందు నడిచిన దైవజనుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు సిఎఫ్సి ఎంతగా ఎక్స్పాండ్ అవ్వడానికి కారణం బెంగళూరులో అంటే, మా యొక్క బిడ్డలు ఎవరైతే సంఘానికి వస్తారో వీరు వ్యక్తిగత సాక్ష్యాలు పంచుకుంటారు, భారంగా ప్రార్థన చేస్తారు, వారు నడిపిస్తారు సంఘానికి. కాబట్టి అందుకే ఎంతగా వ్యాపించిందని చెప్తా ఉన్నాడు. మనం ఎంతగా చేస్తూ ఉన్నాం? ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని కోరుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ అదే తాటి మీద తీసుకురాను. మీలో పంచుకునేవారు ఉంటారు, దాన్ని బట్టి వందనాలు. ఎవరైతే ఇట్టి పరిస్థితుల్లో లేరో ప్రభువా, ఒక స్త్రీకి అటువంటి ఆత్మ ఇచ్చావు, నాకు దయచేయి ప్రభువా. ఆ స్త్రీ ఏ విధంగా చెప్పిందో, తను చేసినవన్నీ కూడా చెప్పింది, ఆమె సాక్ష్యం పంచుకుంది, అంతేనండి. అనేకులు విశ్వసించారండి. ఆ ఊరిలో ఇంకా 2 దినాలు ఉన్నాడంట ప్రభువారు. ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చినాయి. ఎంతోమంది విశ్వసించారు. నీ ద్వారా నా ద్వారా కూడా అనేక మంది విశ్వసించడానికి ఒక కారణంగా నన్ను వాడుకోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ స్త్రీని ఎక్కడ ఒక అగాధములో పడిపోయిన వ్యక్తిని ఎంత గొప్ప ఆశీర్వాదాలకు దేవుడు నడిపించాడండి. ఉదయకాల సమయంలో చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు చెప్తా ఉన్నాడు ఒక మాట చూడండి, 23వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు కదండి. కింద చదవండి. ఏం చేస్తూ ఉన్నాడంట? వెతుకుతూ ఉన్నాడు. దేవుడు చూశాడని చూసాం మనం. ఇప్పుడు వెతుకుతూ ఉన్నాడు మనందరిని కూడా. నీ జీవితాల్లో నేను ఎంత మేలు చేశాను కాబట్టి, చిన్న పేస్టల్ని కాబట్టి ఎదగని జీవితాన్ని నేను ఎంతగా సహించాను కాబట్టి, రెండోదిగా నేను అమ్మ అనే ప్రేమతో నిన్ను స్వీకరిస్తూ వచ్చాను కదా, రెండోదిగా మెస్సియాగా నేను కనపరుచుకున్నాను కదా, కాబట్టి మూడోదిగా కొండను విడిచిపెట్టేట్లు నేను చేశాను కదా, కాబట్టి నిన్ను అనేక మందికి సాక్ష్యంగా నేను వాడుకుంటాను కదా. కాబట్టి ఇప్పుడు దేవుడు మన ఆరాధన కోరుతూ ఉన్నాడు. ఇన్ని మేళ్ళు చేశాను కదా, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనందరిని కూడా వెతుకుతూ ఉన్నాడు. సర్చింగ్ ఎవరి కోసం అంటే ఆత్మతోనూ, రెండోదిగా సత్యంతో. అబద్ధంతో ఆరాధించమని కోరట్లేదండి. సత్యం అంటే నీ జీవితంలో ఏ మేలు పొందుకున్నావో, నీకు తెలిసినప్పటి నుంచి ఏం మేలు పొందుకున్నావు, నీ బిడ్డల ద్వారా కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఎన్ని మేలు పొందుకున్నావు, ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించుకున్నావు. కాబట్టి ఏ విధంగా నీకు పోషణకర్తగా ఉన్నాడు నీ దేవుడు, నీకు ఇమ్మానుయేలుగా ఉన్నాడు, నిన్ను రక్షించిన దేవుడిగా ఉన్నాడు, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఈ విధంగా కూర్చున్నావంటే ఆయన కృప కాదా? సత్యముతో ఆరాధించేవారిని ఆయన వెతుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనందరినీ వెతుకుతూ ఉన్నాడు. కాబట్టి మనం అబద్ధికులుగా ఉండొద్దండి. కాబట్టి అంటే వేరే వారి ఆరాధన నువ్వు చేయాలని ఆయన కోరుకోవట్లేదు, కానీ నీ జీవితంలో నువ్వు ఏదైతే ఎక్యూరిటీగా పొందుకున్నావో సత్యముగా ఆరాధించాలని కోరుకుంటా ఉన్నాడు. సత్యముగా. ఒకప్పుడు నిజంగా ఎంతో నాయన ప్రభా, ఎన్నో పాపాలు ఉన్నాయి ప్రభా, ఎంతో బాల్య చేష్టలను శిశువుగా ఏ విధంగా ప్రవర్తిస్తాడో, నేను మెచ్యూరిటీ లేక అజ్ఞానంతో ప్రభా ఎన్నో విషయాలు నేను చేశాను ప్రభా. నన్ను సహించావు నాయన, నిజంగా నా పట్ల మేలు చేసావు ప్రభా. నేను కొండను విడిచిపెట్టేట్టు చేసావు నాయన, నన్ను ఆశీర్వాదకరంగా చేసావు నాయన, నన్ను నేను జీవంతో నింపుతున్నావు ప్రభా, సమృద్ధి అయిన జీవం ఇస్తున్నావు ప్రభా, పరిశుద్ధాత్మని ఇస్తున్నావు ప్రభా, ఎన్నో మేళ్ళు చేసావు ప్రభా నా ఉద్యోగ విషయంలో ప్రభా అని. కాబట్టి ఆయన ఆ విధంగా ఆరాధించాలని ఆయన వెతుకుతూ ఉన్నాడంటండి. నీ ఆరాధన ఎందుకండి వెతికేది చెప్పండి? ఆయన ఆశిస్తూ ఉన్నాడు నీ ఆరాధనని, నీ కృతజ్ఞతలను ఆయన కోరుకుంటా ఉన్నాడు, నీ యొక్క స్తుతుల మీద ఆసీనుడ వలన ఇష్టపడతా ఉన్నాడు. వెతుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మౌనంగా ఉండవద్దు. సత్యంగా ఆత్మతో, కాబట్టి నోటి మాటలతో కాదు, కానీ ఆత్మతో, స్పిరిట్తో, రెండోదిగా సత్యంతో ఎక్యూరిటీగా నువ్వు దేని నుంచి అయితే విమోచించబడ్డావో, ఏ బండ నుండి చెక్కబడ్డావో, దేని నుంచి తీయబడ్డావో దాని అంతటిని కూడా జ్ఞాపకం చేసుకో.
కాబట్టి ఆయన వెతుకుతా ఉన్నాడు. అంజూరపు చెట్టుని ఆకలితో వెతికాడంటండి. ఆకలితో. అదే నాకు తెలుసు యాక్చువల్గా. ఈ పుట్టినోట్లో ఈ వెతుకుచున్నాడనే మాట నేను ఇంతవరకు చదవలేదండి. దాని మీదకి నా దృష్టి వెళ్ళలేదు. అంజూరపు చెట్టుని చూసి దాని ఫలాల్ని ఆయన వెతికాడని మాత్రమే నాకు తెలుసు. కానీ ఆరాధన కూడా ఆయన వెతుకుతూ ఉన్నాడు. సత్యంతో ఆత్మతో ఆరాధించేవారిని. కాబట్టి సజీవులుగా ఉంచాడు. మన్ను ఆయన స్తుతించదు, ఈ గోడలు ఆయన స్తుతించవు. అది కోరుకోవట్లేదు, నీ స్తుతుల్ని కోరుకుంటా ఉన్నాడు. ఎక్కడి నుంచి ఒక స్త్రీని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను ప్రభువా? ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చావు ప్రభువా? నేను ఎక్కడో కొట్టుకుపోవాలి ప్రభువా, ఎప్పుడో చనిపోవాలి ప్రభువా? నన్ను ఎన్ని మేళ్ళు చేసావు ప్రభువా, ఎన్ని మేళ్ళు చేసావు ప్రభువా. సత్యముతో ఆరాధించండి. నిజంగా ఆరాధించకపోతే మనంత ఫూలిష్ ఎవరుండరేమో. దేవుడు వెతికి 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 నువ్వు ఆరాధించకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది మాత్రం వాస్తవం. దేవుడు అటువంటి కృప ఆయన మనందరికీ ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆత్మను మనందరి మీద దేవుడు కుమ్మరించును గాక.